రండి లక్ష్మి గారు, రండి రండి. బాగున్నారా? బాగున్నారండి. మీకు తెలుసు కదా మన జవ్వాది లక్ష్మి గారి కోసం ప్రకృతి ప్రేమికులు కవితలు రాశారు ప్రకృతిని. ఇప్పుడు మన దగ్గర మొక్కలు కొనడానికి వచ్చారు. మరి ఈ రోజు ఫంక్షన్ ఉందండి, మొక్కలు కావాలి మాకు. చూపించి నాకు ఏ మొక్కలు ఇస్తారు ఏంటి? మాకు మా దగ్గర చాలా తక్కువ రేట్లు అండి. ఏం మొక్క అండి ఇది? దీని కోలియస్ అండి. అంటే అచ్చం ఫ్లవర్స్ లాగే ఉంటుంది. ఇది ఫ్లవర్స్ లాగా ఉంటుంది. కోలియస్ లో ఇది ఇంకొకటి. దీని ఆకులు బటర్ఫ్లై లాగా ఎంత బాగుంటాయో చూడండి. అత్తర్ వైన్ అంటారు దీన్ని. ఇది చక్కగా అలాగ వచ్చేస్తుంది హ్యాంగింగ్ లో. చూడండి ఎట్లా ఉందో అలా వస్తుంది అన్నమాట. ఎంత బాగున్నాయి మొక్కలు. ఇది మందార అండి. మందార రెగ్యులర్ గాను. ఇది హైబ్రిడ్ మందార. చాలా పెద్ద పువ్వు వస్తుందండి. ఇలాగ 2 రోజులు అలాగే ఉంటుంది చెట్టున. చాలా బాగుంది. ఇది ఎల్లో కలర్. చూడండి బాగుంది, చాలా బాగుంది. ఇది గులాబీ అండి. ఇది గుత్తి గులాబీ. ఇలా గులాబీ పూలు వస్తూనే ఉంటాయి. చాలా బాగున్నాయి. ఇదేమో కాగడ మల్లి. ఇది ఇంకో మందార అంటారండి, చెమేలి అంటారు దాన్నేనా? ఇది చూడండి, ఇది పింక్ కలర్ మందార. చిన్న పువ్వులే వస్తాయి కానీ మొత్తం చెట్టు అంతా వస్తాయి. దీన్ని సింగోనియం అంటారండి. ఇది ఎంత ప్యూరిఫైర్ అంటే చాలా అందంగా ఉంటది ఇంట్లో పెట్టుకుంటే. మనకి నాసా కూడా చెప్పింది ఇలాంటి మొక్కల్ని మనము 100 SFTకి 2 మొక్కలు పెట్టుకోవాలంట. పెట్టుకుంటే మన ఇల్లులో వచ్చిన విషవాయువుల్ని ఇవి పీల్చి మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. దాంతోపాటు ఇది కూడా పెప్రోమియా అంటారు దీన్ని. ఇది కూడా దీని ఆకులు చూడండి ఎంత మందంగా ఉంటాయి. అంటే వాటర్ దీంట్లో దాచుకుంటది. మనం రెగ్యులర్ వాటర్ వేయక్కర్లేదు. ఇట్లా ఎండిపోయిన తర్వాత మాత్రమే వేయాలి. దీనికి అసలు సూర్యుడు అక్కర్లేదండి. ఇంట్లో పెట్టుకుని చక్కగా హాయిగా మనం చూడగానే బాగుంటుంది. ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవి. అది బ్రోకెన్ హార్ట్ అంటారండి. అయితే ఇది కానీ భలే డిజైన్ గా వచ్చినాయి ఆకులు కదా. చూడండి ఎట్లా ఎంత బాగున్నాయో. అవును, ప్రకృతి ఎంత అద్భుతం అండి. ఇదిగోండి, ఇది బ్యాంబు. చూసారు ఎంత బాగుందో బ్యాంబు. నాకు చాలా ఇష్టం బ్యాంబు. ఆకులు చాలా బాగుంటాయండి. ఇదేమో యాగ్లోనిమా అంటారు. అది ఇది కూడా ఇంట్లో పెట్టుకునే మొక్కే. మనవాళ్ళు అయితే లిప్స్టిక్ ప్లాంట్ అంటారు. లిప్స్టిక్ వేసుకున్నట్టు ఉంటది అని. కలర్ పైన కలర్ కింద కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది. అవును, ఇవన్నీ కూడా సింగోనియం అండి. ఇవన్నీ కూడా సింగోనియమే. ఇవన్నీ ప్యూరిఫైయర్స్. దాని పేరు మాన్స్టరా అండి, వైల్డ్ మాన్స్టరా. చాలా బాగుంటుంది ఆ మొక్క. ఇది చూడండి, ఇది అదేంటండి? అది పీస్ లిల్లీ అంటారు. ఇది మనం ఇంట్లోనే పెట్టుకోవాలండి, అసలు బయట పెట్టకూడదు. చూసారా పువ్వు కూడా ఎంత బాగా పూసిందో. పువ్వు అది పువ్వు అండి. పువ్వు అట్లా ఉంటుంది. మామూలు సీజనల్ ఫ్లవర్స్ అండి అవి. ఇవి క్రోటన్స్. ఇది అది ఆ పక్కది నిమ్మగడ్డ అండి, లెమన్ గ్రాస్. దీన్ని వాండరింగ్ జ్యూ అంటారు. ఇంట్లోని బయట కూడా పెట్టుకోవచ్చు. బయట ఉంటే రెడ్గా ఉంటుంది, ఇంట్లో ఉంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ హ్యాంగింగ్ అండి, హ్యాంగింగ్ ప్లాంట్స్. అది మనీ ప్లాంట్. ఇది చూడండి, మీరు జేడు అంటున్నారు కదా, జేడు ప్లాంట్ అండి అది. ములగ చెట్టు బ్యాగ్ లోనే వేసాను కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. మొన్న 300 కాయలు కాసిందండి అది. చిన్న చెట్టు చూడండి, ఇప్పుడు మళ్ళీ పూత వచ్చింది. చూసారా, కట్ చేశాను మళ్ళీ పూత వచ్చింది. చూసారా, అంజీరా కాయ వచ్చింది. అదిగో అంజీరా. వంగ చెట్టు అండి, వంకాయలు ఇగో చిన్న చిన్న కాయలు వచ్చి ఉన్నాయి. ఇగో ఇది స్పైడర్ ప్లాంట్ అండి. ఇది కూడా ప్యూరిఫైర్ ఇంట్లో పెట్టుకోవచ్చు. సీతం ఏదో అంటారు దీని పేరు, మామూలు జడగంటలు అంటారు. అలా గిఫ్ట్లు ఇస్తానండి, అంటే ఇలా ప్యాక్ చేసి ఇస్తాను. ప్యాకింగ్ చాలా బాగా చేశారండి. ఇది గిఫ్ట్లు ఇలా చేసిస్తాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను, మంచి రీజనబుల్ రేటు. సింగోనియం ప్లాంట్ అండి. అలాగే ఏ ప్లాంట్ ని బట్టే మీకు ప్రైస్ మారుతా ఉంటుంది. కరెక్ట్. ఇవన్నీ చూడండి, ఇది చైనీస్ ఎవర్ గ్రీన్ అండి. చైనీస్ ఎవర్ గ్రీన్ అంటారు దీన్ని. అది ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి. ఇది మీరు తీసుకుని చక్కగా ఇంట్లో టేబుల్ మీద పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో. యాగ్లోనిమా అంటారు దాన్ని. చాలా బాగుంటుందండి. ఇది ఒక వెరైటీ. గిఫ్ట్ల కింద అలా చక్కగా చిన్న అదే మొక్కలు అలవాటు చేయాలి. అదిగో చూడండి, బుద్ధుడి బొమ్మలో పద్మం లాగా ఎంత బాగుందో.
ఇవన్నీ ఇలాంటివేనండి. ఇది సింగోనియము, యాగ్లోనిమా, ఇది పెప్రోమియా. చూడండి పెప్రోమియా ఇలా ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. మీరు ఇది తీసుకోండి చక్కగా. ఇవ్వండి ఇలాగ చక్కగా అద్భుతంగా ఉంటాయి. బా, ఎంత బాగుందో. ఏంటండి ఇది? అదే ఆర్నమెంటల్ ప్లాంటేనండి. అసలు ఎంత అది ఎంత అది అన్ని ఇండోర్ అండి. ఎంత బాగుంటాయి చూడండి. చేసినట్టుగా చూసారా? ఎంత అద్భుతమైన design గా ఉంది. బాగుంటాయి చక్కగా ఇంట్లో పెట్టుకోండి. ఇవి రబ్బర్ ప్లాంట్లు అంటారండి. రబ్బర్ ప్లాంట్ ఇది కూడా ఇంట్లో పెట్టుకునేదే. ఇది ఇంట్లోనే పూలు పూస్తుందండి. అది కూడా భలే ఉన్నాయి. ఇది పీస్ లిల్లీయే. మనీ ప్లాంట్లు చూడండి. మనీ ప్లాంట్ ఇదేమో జెడ్ ప్లాంట్. ఇది కంప్లీట్ ప్యూరిఫైర్ అన్నమాట. ఇది కూడా ఇది తెలుసు కదా మీకు? Snake plant గా? అవునండి, వీటిని అర్థం ప్లాంట్ అంటారు. అవును. ప్యూరిఫై చేస్తాయి. ఇవి చైనీస్ మనీ ప్లాంట్. అవన్నీ సక్యులెంట్స్ అండి. వీటిని సక్యులెంట్స్ అంటారు. ఇది చూడండి. చూడండి హ్యాంగింగ్ లాగా hanging భలే ఉంటది. బఠానీకాయల్లో ఉన్నాయి. అక్కడ ఆకులు లేవు కదా? ఈ ఆకులు. అవునవును. ఇదే ఆకు ఇదే పండు అనుకుంటా. అవి అంటే అదే సక్యులెంట్ అండి. హ్యాంగింగ్ హ్యాంగ్ అవుతున్నాయి కదా? భలే ఉన్నాయి. ఇవన్నీ కోలియస్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇచ్చుకోవచ్చండి గిఫ్ట్ కింద ఇచ్చుకుంటే. తమలపాకు కూడా ఉంది అందులో చూసారా? ఇచ్చుకుంటే బాగుంటాయి. ఇవన్నీ బొకేల బదులు ఇవి ఇస్తే పూలు అయితే వాడిపోతాయి కదా? అయితే ఎప్పటికన్నా అలా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ కూడా వింటేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ అండి. ఈ స్టార్ ఫ్రూట్ పక్కది, కానీ చాలా మాకు 100 కాయలు పైన కాసిందండి. చాలా బాగా కాసింది ఈ సంవత్సరం. బ్యాంబు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, అది ఫిలడెండ్రాన్ అండి. ఎల్లో కలర్ గా ఉంది కదా. అరటి చెట్టు చూసారా? గెలొచ్చింది. ఏంటి అమృతపాణియా? ఏంటి సరిపోవాలి? మామూలు అరిటేనండి. మామూలు అరిటే. ఇదండి మా తోట. బాగుంది. మీరు ఏ మొక్కలు సెలెక్ట్ చేసుకోండి. మీరు చేసుకుంటే దాని ప్రకారం నేను గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తానండి మీకు. మొక్కల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నిజంగా. ఏంటండి బాగుంది. రోజ్మెరీ అండి. మీరు స్మెల్ చూడండి. ఇటాలియన్ హెర్బ్ అది. మీరు వాళ్ళు సూప్స్ లోని సలాడ్స్ లోని వేసుకుంటారండి. మంచి స్మెల్. చాలా బాగుంది. మంచి వాసన. ఇవన్నీ చాలా బాగున్నాయి. క్యాక్టస్ ఐటమ్స్ భలే ఉన్నాయి. చూడండి ముద్దుగా అదే ఫ్లవర్స్ లా ఉన్నాయి. అసలు నాకు చాలా బాగుంది. అన్ని ఇండోర్ ప్లాంట్స్ అండి. డిజైన్స్ ఎలా చూడండి అసలు ఎంత అందంగా ఉంది. ఇదిగోండి, మీరు జేడ్ అంటున్నారు కదా, ఇగో ఇది అనమాట జేడ్ ప్లాంట్. తర్వాత అదేమో టర్టిల్ వైన్. ఆ పక్కది కూడానండి హ్యాంగింగ్ ప్లాంటే. ఎంత బాగుంటుందో. నాకైతే జేడ్ ప్లాంట్ ఇవ్వండి. మంచి మట్టి వాసన వస్తుందండి. వాళ్ళు వర్షం కూడా పడిందేమో. ఇది ఎలిఫెంట్ ఇయర్స్ అండి. దీన్ని ఎలిఫెంట్ ఇయర్స్ అంటారు. అలాగే ఉంది కదా? సూపర్ గా ఉందండి. మన్మథ్ బాణాలు ఇవేనండి. దీన్ని మీరు ఏమంటారు? రామ్ బాణాలు, మన్మథ్ బాణాలు అలా అంటారు. షుగర్ ప్లాంట్ అంటారండి దీన్ని. ఇది ఈ ఆకు రోజుకొకటి తింటే షుగర్ తగ్గుతుంది అంటారు. అంటే అలా పుల్లగా ఉంటది. కావాలంటే తర్వాత తిని చూడు, కడిగిస్తాను. చాలా బాగుంటది. ఇది చిన్న మొక్క వేసుకున్నా బాగా వస్తుందండి. ఇంట్లో మనం ఎలా వేసుకున్నా సరే అసలు నీళ్ళ కూడా వస్తుంది. మీరు కావాలంటే ఇది తీసుకెళ్ళి మీరు ఒక కుండీలు వేసుకోండి, ఉట్టినే వచ్చేస్తుంది. అసలు ఇంట్లో పెట్టుకున్నా బాగా పెరుగుతుందండి. డాక్టర్ పని లేదంటారు.